హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిట్నెస్ 360. ఈరోజు మనం ప్రగతి యోగా అండ్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే బంజీ ఫిట్నెస్ గురించి. సో వినడానికి కూడా వెరీ రేర్ ఉంది, నేను కూడా ఇదే ఫస్ట్ టైం వినడం. సో దీని గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ ఈ బంజీ ఫిట్నెస్ సో మన బాడీకి ఎలా సపోర్ట్ చేస్తుంది అండ్ మనం ఎలా దీన్ని చేయొచ్చు, సో దీనికి ఏమైనా ఫార్మ్స్ ఉన్నాయా, సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అసలు బంజీ ఫిట్నెస్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. మనతో పాటు అగస్త్య ఉన్నారు. సో సార్ నమస్తే. హాయ్ సార్. నమస్తే సార్. సో ఫస్ట్ టైం వినడం అంటే తెలిసేమో మేబీ చాలామందికి సో బంజీ ఫిట్నెస్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటి, ఎలా సపోర్ట్ చేస్తుంది మన బాడీకి అండ్ ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తే 1 by 1 మాకు చేసి కూడా చూపిద్దరు కండి. డెఫినెట్గా సార్. బంజీ ఫిట్నెస్ అనేది యాంటీ గ్రావిటీ ఫోర్స్ ప్రోగ్రామ్ సార్. జనరల్గా ఫిట్నెస్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఫామ్ బంగీ ఫిట్నెస్. బంగీ అంటే ఏంటంటే ఇది బంగీ కార్డ్స్. బాడీకి మనము దీనికి అటాచ్ అవుతాం. మనకు ఒక బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్తోని మనం దీనికి అటాచ్ చేస్తాం. అటాచ్ చేసిన తర్వాత వర్కౌట్స్ అనేది డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. దీన్ని మనం కంప్లీట్ ఫిట్నెస్ ఫామ్లో వాడుకోవచ్చు, లేదా రికవరీ రిహాబ్ ఫామ్లో కూడా వాడుకోవచ్చు. దీంట్లో స్పెషాలిటీ ఏంటి సార్, మనకి 1 hour ప్రాపర్ 1 hour ఫుల్ ఫ్లెజ్డ్ వర్కౌట్ చేస్తే ఇట్ విల్ బర్న్ అప్ టు 1200 to 1500 క్యాలరీస్. ఇది ఏ ఫామ్ ఆఫ్ వర్కౌట్లో ఉండదు. మీరు స్విమ్మింగ్ చేయండి, లేదు జిమ్ చేయండి, యోగా చేయండి, చేస్తే ఇట్ ఈస్ ఎ వర్కౌట్. బట్ ఫుల్ ఫ్లెజ్డ్ ప్రాపర్ 1200 to 1500 క్యాలరీస్ 1 sessionలో ఓన్లీ బంగీ క్యాన్ డూ. సో దట్ ఈస్ ద మెయిన్ బ్యూటీ అండ్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఫామ్ విచ్ ఈస్ అప్కమింగ్ అండ్ ఎజైల్ ఫామ్. ఓకే, సో అంటే ఇప్పటివరకు చాలా మందికి తెలియదు, సో ఇప్పుడిప్పుడే జనాలకి ఎగ్జాక్ట్లీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అండ్ బాగా క్యాచ్గా అందరూ బాగా అడుగుతున్నారు ఇప్పుడు ఏంటి, ఎట్లా చేయాలి ఏంటి అనేది. దీంట్లో మెయిన్ ఏంటి సార్, కొందరు అన్నీ చేయలేము మనం. కొందరం స్వతహా కొందరికి బలం ఉంటుంది, కొందరికి బలం ఉండదు. కాకపోతే ఏంటంటే ఇది పెట్టినప్పుడు ఏంటంటే మన బాడీ బరువు అంతా ఇది తీసేసుకుంటుంది. ఆ బరువు తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి లైట్ అయిపోతుంది బాడీ. ఆ లైట్ అయినప్పుడు ఏ ఎక్సర్సైజ్ అయినా ఈజీ అయిపోతుంది. అది మనం ప్రాక్టికల్గా చూద్దాం. అంటే ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు? ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు సార్, చేయొచ్చు. వాళ్ళకి డిఫరెంట్ కండిషన్స్లో మనము ఇది అప్లై చేసి చేపిస్తాం. సో మెన్ అండ్ ఉమెన్ ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. సో అంటే ఇప్పుడు రెగ్యులర్గా యోగా ఎక్సర్సైజెస్ రన్నింగ్ ఇట్లా చేసేవాళ్ళు సార్, అవన్నీ కుదరకపోయినా ఈ బంగి ఫిట్నెస్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న హజిల్ స్కెడ్యూల్ ఉంది సార్, ఇది వీక్లీ 2 times చేస్తే చాలు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఒక్క సెషన్కే 1500 క్యాలరీస్ బర్న్ అవుట్. వీక్లీ సాటర్డే సండే పెట్టుకున్నా ఏ 2 రోజులు వాళ్ళకి ఫ్రీ ఉన్నారు, 2 days చేస్తే సాటర్డే సండే ఏదన్నా మీ అవైలబుల్ 2 days చేస్తే ఆ వీక్ అంతా సరిపోయే ఫిట్నెస్ మీరు అచీవ్ చేస్తారు. సో ప్రజెంట్ జనరేషన్లో మనకి ఫిట్నెస్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి. సో మీకు కంప్లీట్గా కుదరకపోయినా వీక్ డేస్ అంతా చేయాలి వెళ్ళాలి కుదరదు అనుకున్నా వీక్లో 2 times చేసినా చాలు. సో మీరు వీక్ అంతా చేసిన ఆ వర్కౌట్కి వచ్చే ఆ స్ట్రెంగ్త్ ఏదో ఆ 2 daysలో వచ్చేస్తుంది అంటున్నారు అగస్త్య. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా స్టార్ట్ చేయాలి, దీంట్లో ఏమేమి ఫార్మ్స్ ఉన్నాయి అవి ఇప్పుడు తెలుసుకుందాం. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం వార్మప్ చేస్తాం, సో దీనికి కూడా అట్లా వార్మప్ చేసి స్టార్ట్ వార్మప్ ఉంటుంది. వార్మప్ తర్వాత మనం ఫ్లోలోకి వెళ్ళిపోతాం. ఓకే, సో ఫస్ట్ ఫామ్ గురించి చెప్పండి అండ్ తర్వాత అది క్లియర్గా చేసి కూడా చూపిస్తే మా వాళ్ళకి అర్థం అవుతుంది. జనరల్గా వార్మప్ అంటేనే బాడీని తయారు చేయడం. వార్మ్ అప్ దాని స్పెల్లింగే అది, వార్మ్ అప్, బాడీని తయారు చేయడం. సో దాంట్లో మనకి బేసిక్గా ఈ అటాచ్మెంట్ అనేది మనకు బాడీకి తలిగిచ్చేస్తాం. ఆ తలిగిచ్చినప్పుడు బేసిక్ మూమెంట్స్ ఆఫ్ స్ట్రెచ్చింగ్స్, లోవర్ స్క్వాట్స్, అబ్డమిన్ స్క్వాట్స్ అండ్ అప్పర్ స్ట్రెచెస్, ఇవి బేసిక్ వార్మప్లో కవర్ అవుతాయి సార్. ఓకే, సో దీంట్లో ఫార్మ్స్ ఈ బంగి ఫిట్నెస్లో ఉండే ఫార్మ్స్ ఏంటంటే లెవెల్ 1, లెవెల్ 2 ఉంటాయి సార్. జనరల్గా ఫిట్నెస్ ఫ్రీక్స్కి లెవెల్ 1 ఫస్ట్లో చేయిస్తాము. ఇది ఎట్లా ఉపయోగపడుతుంది సార్, నీ సర్జరీ అయిన వాళ్ళు నడవలేరు. ఎందుకు నడవలేరు అంటే అప్పుడే సర్జరీ అయిపోయి నొప్పులతో ఉంటారు, పడతారు అనే భయం ఉంటుంది. ఆ భయాన్ని తీసేస్తుంది. ఇది అటాచ్ అయినప్పుడు మనిషి పడరు, ఎందుకంటే ఇది రెసిస్ట్ చేస్తుంది ఫోర్స్ అంతా. ఆ రెసిస్ట్ చేసినప్పుడు మీరు పడాలన్నా పడరు, ఆ భయాన్ని తీసేస్తుంది. అండ్ రిహాబ్కి ఎస్పెషల్లీ నీ రికవరీ, జాయింట్ రికవరీస్,
ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది రిహాబ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇవి మెయిన్ ఫామ్ సార్. ఓకే, సో ఫస్ట్ మనం లెవెల్ 1 చూద్దాం. లెవెల్ 1 ఫిట్నెస్. సో లెవెల్ 1లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయా? లెవెల్ 1లో డిఫరెంట్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చూపిస్తాం సార్. ఓకే, సో ఎన్ని ఉండొచ్చు లెవెల్ 1లో? లెవెల్ 1లో మనకి అప్ టు ఒక 20 to 25 ఎక్సర్సైజెస్ చేయొచ్చు సార్. ఓకే, 25 డిఫరెంట్ వర్కౌట్స్, డిఫరెంట్ నెంబర్స్ ఆఫ్ టైమ్స్. సో త్రూ అవుట్ ద సిటీ కూడా అవైలబిలిటీ ఉందా ఈ బంగి ఫిట్నెస్? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది సార్, అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ సెంటర్ టు లాంచ్ దిస్. సో సూన్ ఇంకొందరు అడుగుతున్నారు, వీఆర్ మేకింగ్ అవైలబుల్ టు స్టార్ట్. యాజ్ ఆఫ్ నో దిస్ ఈస్ ద ఫస్ట్ సెంటర్ ఫర్ బంగి ఫామ్. ఇక్కడ ఎలా ఉంది సార్ ఇక్కడ పీపుల్? చాలా మంది అడుగుతున్నారు సార్, ఎస్పెషల్లీ వీఆర్ ఆల్సో ట్రీట్మెంట్ సర్వీస్ సెంటర్. సో ఎస్పెషల్లీ నొప్పులు ఉన్న వాళ్ళకి, నడవలేని వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఈ బంగి ఫిట్నెస్ అనేది యాడ్ అవుతున్న ద్వారా వాళ్ళకి ఫాస్ట్ రికవరీ చూస్తున్నాం. ఓకే, అగస్త్య గారు మనకి లెవెల్ 1లో ఎలాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఏంటి అవి ఒకసారి చేసి చూపిస్తారో చూద్దాం. సో ప్లీజ్. లెవెల్ 1లో బేసిక్ వర్కౌట్ చూస్తున్నాం ఇప్పుడు. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ సైడ్స్. 1 2 1 2. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎంత దూరమైనా మనల్ని ఇది రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. సో అదే మెయిన్ బెనిఫిట్ ఇది. సో ఎన్నిసార్లు ఉరికినా, ఎన్నిసార్లు మూమెంట్ ప్రెషర్ ఇచ్చినా ఈ గ్రావిటీ రాడ్స్ అనేవి మన రెసిస్టెన్స్ అనేది ఆపుతుంది. రైట్ సైడ్, ఫ్రంట్ ఫ్రంట్ ఫ్రంట్, రైట్ రైట్. తర్వాత కింద లోవర్ బాడీ చూద్దాం. ఎవరైతే ఎక్కువ చేయలేని వాళ్ళు ఉన్నారో ఇది బాగా హెల్ప్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. స్క్వాట్ చేసి చూస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తే అసలు నా మోకాల మీద బరువు పడట్లేదు, ఎంత ఫ్రీగా చేస్తున్నా చూడండి. కానీ స్టిల్ యాక్షన్ అనేది అవుతుంది, స్టిల్ సేమ్ రిజల్ట్. ఎన్నైనా ఫ్రీగా చేస్తున్నా. అదే ఇది లేకుండా చేస్తే కష్టంగా, చాలా బరువుగా మోకాల మీద బరువు పడుతుంది. బట్ స్టిల్ ఇది ఉన్నప్పుడు ఏంటంటే యాక్షన్ సేమ్ బట్ ప్రెషర్ తక్కువ. అది మెయిన్ మనం చూసే బెనిఫిట్ ఇక్కడ. సిమిలర్గా మోకాలు ఆపరేషన్ అయిన వాళ్ళు నడవలేరు. ఇప్పుడు నేను ఇట్లా నడుస్తున్నాను, పడిపోవాలన్నా పడలేము, ఎందుకంటే ఇది మనకి రెసిస్ట్ చేస్తుంది. అది మెయిన్ రిహాబ్లో ఇంపార్టెంట్ పార్ట్. తర్వాత మీరు కావాలంటే రన్నింగ్ చేసవచ్చు. 1 2, ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్. 3 4 5 6 అట్లా. అది ఇది బేసిక్ వార్మప్ లాగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసేది స్క్వాట్స్ వేరియేషన్స్. బేసిక్ స్క్వాట్స్ ఇప్పుడు చూస్తున్నాం, అంటే గుంజీలు. 1 2 3 4 5 6. దీంట్లో వేరియేషన్ ఎట్లా చేయొచ్చు అంటే కొంచెం జంపింగ్ స్క్వాట్స్. 1 2 3 4 5 6. ఇవి జంపింగ్ స్క్వాట్స్. దెన్ మూవింగ్ స్క్వాట్స్. 1 2 3. ఇది మూవింగ్ స్క్వాట్స్. మళ్ళీ రివర్స్. 1 2 3 4. ఇవి మూవింగ్ స్క్వాట్స్. నెక్స్ట్ నౌ పడుకునే పొజిషన్స్వి ప్లాంక్ పొజిషన్స్ చూద్దాం. ఓకే, ప్లాంక్ పొజిషన్స్ అండ్ ఆర్క్ పొజిషన్స్, స్పైడర్ పొజిషన్స్. ఫస్ట్
ప్లాంక్ పొజిషన్స్ 1 2 ఎంత ఈజీగా చేస్తున్నా చూడండి. ఇది ఆల్సో పుషప్ అండ్ ఆల్సో ప్లాంక్. నేను బరువు ఏం పెట్టట్లేదు, బట్ స్టిల్ యాక్షన్, షోల్డర్ స్ట్రెంగ్త్ అన్నీ డెవలప్ అవుతాయి. 3 4 5 6 మరీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అన్నమాట. 6 7 8 9 10 రిలాక్స్. నెక్స్ట్ ఏంటంటే ఫ్లయింగ్ పుషప్స్ చూద్దాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రిలాక్స్. చూడడానికి ఇంత కష్టంగా ఉంటాయి, కానీ చేయడం చాలా ఈజీ. ఎటువంటి ఏజ్ వాళ్ళైనా, ఎటువంటి వెయిట్ వాళ్ళైనా, ఎటువంటి పరిస్థితులున్నా మనం ఈజీగా చేసే బంగీ ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఇది. మీరు చూస్తున్నారు ఫిట్నెస్ 360 అండ్ ఈరోజు మనం తెలుసుకుంటున్నాం బంగీ ఫిట్నెస్ గురించి. దీంట్లో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. లెవెల్ 1లో మరికొన్ని ఎక్సర్సైజెస్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూసేది డబుల్ లంజ్, కంప్లీట్ లెగ్ రిగరస్ వర్కౌట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇప్పుడు కంప్లీట్ డబుల్ స్ప్లిట్స్. 1 2 3 4 5 6 రిలాక్స్. నౌ ఇప్పుడు ఇంకోటి అప్పర్ బాడీ లోవర్ బాడీ. ఏం చేయాలి అంటే ఫ్లయింగ్ స్క్వాట్స్ విత్ పుషప్స్. 1 2 1 2 1 2 1 2 1 2 రిలాక్స్. నెక్స్ట్ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మనము ఎట్లా యాంటీ గ్రావిటీని రివర్స్, మన బాడీ మొత్తం హ్యాండ్స్ మీద స్ట్రెంగ్త్ ఎట్లా డెవలప్ చేయొచ్చు అనేది చూద్దాం. నెక్స్ట్ 1 2 1 2 1 2 1 2. ఓకే, ఇది ఫ్లయింగ్ స్పైడర్స్. అదే మనం ఓన్గా చేయాలంటే చాలా కష్టపడాలి. విత్ బంగీ సపోర్ట్ ఎంత ఈజీగా ఫ్లయింగ్ జంప్స్ అనేవి చేసాం. ఇప్పుడు మనం చూసేది పుషప్ వేరియేషన్స్. ఎంత కష్టమైన పుషప్ వేరియేషన్స్ అయినా బంగీ ఫిట్నెస్తో సునాయాసంగా చేసేయచ్చు. అది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ పొజిషన్స్లోకి వెళ్ళాలి. పొజిషన్స్లోకి వెళ్ళాక పుషప్ మూమెంట్స్కి వెళ్ళాలి. పుషప్ మూమెంట్స్కి వెళ్ళాక స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు ఒక కాలు ఒక చెయ్యి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతులు ఒకటేసారి. 1 2 3 4 5 6. ఇప్పుడు కాళ్ళు చేతులు. 1 2 3 4 5 6. ఆ తర్వాత చేతులు ఉంచి ఎట్లా పుష్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఒక చేతుని. 1 2 3. అదే మామూలుగా భంగి లేకుండా చేయాలంటే ఎంతో కష్టం. 5 6 మార్చాలి. 1 2
3, 4, 5, 6. నెక్స్ట్ బ్యాక్ లంజెస్. ఒక లెగ్ ముందుకేయాలి, ఒకటి వెనక్కి. 1, ఒకటి ముందుకేయాలి, దెన్ 2, ఒకటి ముందుకేయాలి, దెన్ 3, ముందుకేయాలి, దెన్ 4, దెన్ కాలు మార్చాలి, ముందుకేయాలి, దెన్ బ్యాక్, ముందుకేయాలి, కమ్ ఆన్ ఫార్వర్డ్, దెన్ బ్యాక్, మూవ్ ఫార్వర్డ్, దెన్ బ్యాక్. అట్లా మీరు కంప్లీట్ బాడీ అంత స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్పైడర్స్ విత్ స్క్వాట్ పొజిషన్. 1, 2, 3, 4, 5, 6. ఆ తర్వాత నాన్ హోమ్ పొజిషన్లోకి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్తూ పొజిషన్ పుష్, మళ్ళీ పొజిషన్ పుష్, పుష్, దెన్ పుష్, పుష్, దెన్ పుష్. మొత్తం అట్లా కంప్లీట్గా మీరు ఎంత ఫామ్స్ అయినా రన్ చేయొచ్చు. మొత్తం ఫ్లెక్సిబిలిటీ అంతా ఉపయోగించవచ్చు. ఎస్. సో మీరందరూ చూసే ఉంటారు, బాగా ఎంజాయ్ చేసి చూసి ఉంటారు. ఇదంతా ఏంటంటే భంగి లెవెల్లో మనకి ఫోర్స్ అంతా ఈ ఫిట్నెస్ బ్యాండ్ తీసేసుకుంటుంది. సో అక్కడ మనకు బాడీకి చాలా తక్కువ ఫోర్స్ పడుతూ స్టిల్ హెవీ క్యాలరీ వర్కౌట్ అవుతూ సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రెంథనింగ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ద ట్రాక్ షుడ్ బి లైక్రా. సో ఏంటంటే ఆ లైక్రా వేసుకున్నప్పుడు సాఫ్ట్ స్ట్రక్చర్ ఉండి బాడీ కానీ అది ఏం కాదు, ఇది మెయింటైన్ చేసుకోవాలి. చూసారు కదా, భంగి ఫిట్నెస్లో లెవెల్ 1లో ఉండే రకరకాల ఎక్సర్సైజెస్ ఎలాంటి వయసు వాళ్ళైనా చేయొచ్చు. అండ్ మీకు కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, సమ్ బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి ఉన్నవి కూడా ఈ భంగి ఫిట్నెస్తో దాన్ని తగ్గించుకోవచ్చు. రిహాబిలేషన్ కూడా ఉంది కాబట్టి అట్ ద సేమ్ టైం రెగ్యులర్ ఎక్సర్సైజెస్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇవి లెవెల్ 1లో ఉండే ఎక్సర్సైజెస్ ఈరోజు తెలుసుకున్నాం. మరి లెవెల్ 2లో ఉండే ఎక్సర్సైజెస్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. చూస్తూనే ఉండండి ఫిట్నెస్ 360.